విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఆటో నగర్‌లో అసోసియేషన్ బిల్డింగ్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపునందుకు కమిటీ సభ్యులందరికీ, ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అందరికి కూడా ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ఎన్నో కష్టాలు పడి తెచ్చిన స్వాతంత్రం కాబట్టి దీన్ని అందరూ కూడా ఈరోజు స్వాతంత్ర వేడుకలో పాల్గొన్నందుకు మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి వేడుకలన్నిటి కూడా మా కమిటీ సభ్యులందరూ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వేడుకలు మా అసోసియేషన్ ద్వారా ఘనంగా జరిపిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ విశాఖ జిల్లాలో ప్రతి విద్యార్థి కూడా ఈ ఆటో నగర్ ఇన్స్టిట్యూట్‌లో వాళ్ళు ఎంతోమంది ట్రైనింగ్ ఉత్తమత పొంది ట్రైనింగ్ తీసుకొని ఈరోజు విదేశాలు వెళ్తూ కూడా ఎన్నో జాబులు సంపాదిస్తున్నారు. అటువంటి స్థాయిలో కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అందరూ కూడా ఎంతో కృషి ఉంది. మరి దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు గౌరవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి సభాధ్యక్షులు సెక్రటరీ రమణ గారికి, మరి అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మరి తోటి ఓనర్స్కు, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు అండి. మరి నిజంగా ఈ ఆటో నగర్లో అసోసియేషను ఇంత ప్రతిష్టంగా ఏర్పడి నిరుద్యోగ సమస్య తీరుస్తుంది. మరి ఎంతో ప్రతి ఓనరు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి చాలా సహాయపడుతున్నారు. మరి నిజంగా చాలా గొప్పతనం. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ పండగ వాతావరణం జరిపించుకోవాలి. అందరూ ఇలాగే కలిసి ప్రతి సంవత్సరం హ్యాపీగా ఈ స్వతంత్ర వేడుకలు పాల్గొంటారని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో నగర్లో మన అసోసియేషన్ ఆఫీస్ నందు మన ప్రెసిడెంట్ కర్ణం కనకారావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ పాపారావు గారు, మిగతా సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు జెండా కార్యక్రమం జరపడింది. మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది మహానుభావులు మన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళతో తీసుకొచ్చిన ఈ స్వాతంత్రాన్ని మన అందరం కూడా దీన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అందరూ మనం జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.